హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కృతీస్ కిచెన్. ఇవాళ మనం టమాటో పల్లీల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పల్లీలు వేయించుకుందాం. ప్లేట్లోకి తీసుకుందాం. మన కారానికి సరిపడినంతగా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకుందాం, ఒక చిన్న స్పూన్ అంతా. పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా సపరేట్గా వేరే ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం టమాటా ముక్కలు కూడా వేసి ఉడికించుకోవాలి. ఈ టమాటా ముక్కలతో పాటుగా కొద్దిగా చింతపండు కూడా వేసి ఉడికించుకుందాం. దీంట్లో కూడా కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. టమాటాలు ఉడికేలోపుగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, వీటిని మిక్సీ పట్టుకుందాం. ముందుగా పల్లీలను ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వీటితో పాటుగా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. టమాటాలని ఒకసారి కలుపుకుందాం, ఆడిపోకుండా. చూసారా, టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. టమాటాలు కూడా చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పల్లీలు, అందులోనే వేసి ఇప్పుడు మనం ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసి దీన్ని మిక్సీ పట్టుకుందాం. పచ్చడిని ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ఇప్పుడు ఇదే కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 4-5 దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా పసుపు, అలాగే ఎండుమిర్చి, రెమ్మ కరివేపాకు, ఇలా తాలింపు మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చడి, అది ఇందులో వేసుకోవాలి. తాలింపులో పచ్చడి మొత్తం ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇక మన టమాటో పల్లీల పచ్చడి రెడీ. చూసారు కదా, టమాటో పల్లీల పచ్చడి ఎలా చేయాలో. మళ్ళీ మరో వంటతో కలుద్దాం.